ప్రైజ్లా దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారమ్మా. ఈ 2026 సంవత్సరంలో 8వ నెలలో మరి 25వ తారీఖున ఉదయకాల సమయం రీతిగా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుని వాగ్దానం బట్టి మీరందరితోటి ఈ వాగ్దానం ద్వారాగా పలకరించడానికి, దేవుని వాగ్దానము ద్వారాగా మనమందరం బలపడటానికి దేవుడు నాకు మహాకృపను చూపించాడు. మరి కృపను మీ యొద్దకు తీసుకురావడానికి నాకు ఉన్నతమైన కృపను అనుగ్రహించాడు. చూడండి, మరి చిన్న కీర్తన పాడుకొని వాగ్దానం చూసుకుందాం. ఈరోజు వాగ్దానం జకర్యా గ్రంథంలో నుంచి మరి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. 9వ అధ్యాయంలో నుంచి చిన్న కీర్తన పాడుకొని వాగ్దానం చూసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంత కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములని సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. ఎందుకంత కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా. యేసయ్య మాటిది. దేవునికి మహిమ కలుగునుగాక. ఉన్నతుడు, అత్యున్నతమైన సింహాసనం దాస్తుడు, దినదినము నూతన వాత్సల్యత మన ఎడల దేవుడు కనపరుస్తూనే ఉన్నాడు. ఉదయకాలం అవుతుంది, అస్తమిస్తుంది, మరలా ఉదయం అవుతుంది. ఆయన కృపగలిగిన దయగలిగిన దక్షిణ హస్తము, సాహసకారములు జరిగించగలిగిన ఆయన దక్షిణ హస్తము చేత మనల్ని నిత్యము దేవుడు నడిపిస్తున్నాడు. ఆయన కృపలో నిలబెడుతున్నాడు. ఆయన నామానికి మహిమకరంగా మనల్ని సజీవులకులు ఉంచి ఆయన స్తుతించడానికి యోగ్యులుగాను అర్హులుగాను ఆయన నామాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి ఆయన మనల్ని ఎంతగానో ఆయన కృపతో నిలబెడుతున్నాడు, నడిపిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. అదే రీతిగా చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము, జకర్యా గ్రంథం నుంచి 9వ అధ్యాయంలో నుంచి మరి 7వ వచనం నుంచి దేవుడు మనతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ 9వ అధ్యాయము మరి 7-12 వచనములో నుంచి, 9వ అధ్యాయము 12వ వచనములో నుంచి మరి జీవం కలిగిన దేవాతి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. బంధకములలో పడియుండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. బంధకములలో పడియుండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. అందుకని కీర్తన కూడా మనము ఈరోజు కీర్తన పాడుకున్నాం కదా. ఎందుకంత కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకునేస్తమా. యేసయ్య మాటిది. దేవుణ్ణి ఎరిగిన నువ్వు పడిపోయావా? నిరీక్షణ కలిగిన వారలారా, బంధకముల్లో ఉండి నిరీక్షణ ఉంది. ఒక నిరీక్షణ, హోపు. మన దేవుడు మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు. మనకు ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన మనల్ని ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, దీవిస్తాడు, మనల్ని లేవనెత్తుతాడన్న ఒక నిరీక్షణ అనమాట. బంధకములలో పడియుండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ లోకస్తు వార్తలో నుంచి కొన్ని విషయాలను మనం చూసుకుందామండి. లోకస్తు వార్త మరి దేవుడి నామానికి మహిమకరంగా మరి ఈరోజు దేవుడు మనతో కొన్ని విషయాలను బలంగా మాట్లాడాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. చూడండి, 6వ అధ్యాయంలో నుంచి 27వ వచనము. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు మేలు చేయుడి, మరి మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇదే చెప్తున్నాడు ఆయన. ఇది మరిచావా? ఇది వదిలిపెట్టావా? దేవుడిచ్చిన ఆజ్ఞను మీరావా
అందుకే బంధకాలలోకి వెళ్ళిపోయావా? శత్రుల చేతికి అప్పచెప్పబడ్డావా? ఇక్కడ చూడండి, మరి ఇదే మాటను మరొకసారి చూసుకుందాము. ఇక్కడ చక్కని వాక్యమును దేవుడు మనతో న్యాయాధిపతుల గ్రంథములో, న్యాయాధిపతుల్లో నుంచి బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారులారా మమ్మల్ని రక్షించే నాదుడు ఎవరున్నారు అని చెప్పి వాపోతున్నారా? చూడండి, 8వ అధ్యాయంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయము మరి ఇక్కడ దేవుని నామానికి మహిమకరంగా మరి జీవం కలిగిన దేవుడు న్యాయాధిపతుల గ్రంథములో నుంచి ఎప్పుడైతే మనము తప్పిపోతామో, దేవుని ఆజ్ఞ మీరుతామో, దేవుని చిత్తం జరిగించుకోకుండా ఉంటామో, దేవుని మాటని మరి నిర్లక్ష్యంగా ఉంటాము, దేవుని మాట వినుకోకుండా, అప్పుడే దేవుడు మన శత్రువులకు అప్పచెప్తాడండి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా మనం దిగజారిపోతున్నాం? ఎందుకు మనమే ఇలా ప్రతిదీ మనకి జరగవలసినవి జరగటం లేదు? ఎందుకు మనం ఇంత బలహీనం అయిపోతున్నాం? ఎందుకు మనకి ఇంత ఆర్థిక పరిస్థితి? ఎందుకు అప్పులు పాలైపోతున్నాం? ఎందుకు రోగగ్రస్తులం అయిపోతున్నాం అని చెప్పి మనం ఒకసారి బాధపడుతూ ఉంటాం కదా. ఎందుకు అలాంటి పరిస్థితి మనకు వస్తుందంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయము ఇశ్రాయేలు మరి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించెను. మిద్యానీయుల చేయి ఇశ్రాయేలు మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లోను, వాగుల్లోను, గుహల్లోను, దుర్గములను తమకు సిద్ధపరుచుకునేది. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు, అమాలేకీయులు తూర్పు నుండి వారును తమ పశువులు గుడారములు తీసుకుని మిడతలు దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రె గాని, ఎద్దు గాని, గాడిది గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. వారును వారి ఒంటరి లెక్కలేకండేను దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిన ఇశ్రాయేలు మిద్యానీయుల వల్ల మిగిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానీయులను బట్టి అంటే ఇశ్రాయేలు ప్రజలు బహు హీన తీసుకొచ్చేసారంటండి. వారు పండిన పంటలే కానీ పాడు చేయటం, మరి చూడండి ఇక్కడ ఎంత భయంకర. మిద్యానీయుల వల్ల మిగిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. గాడిదలను జీవన సాధనమైన మరి దేని ఇశ్రాయేలుకు ఉండనీయక మరి ఒంటెలు లెక్క లేకుండా వారి ఒంటెలు లెక్క లేకుండా ఉండెను. దేశంలో పాడు చెట్టుకు వారు దానిలోనికి వచ్చిన ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిగిలి హీన దశకు వెళ్ళిపోయారండి. వారి పండిన పంటలు చూడండి, విత్తనాలు విత్తిన తర్వాత మిద్యానీయుల, అమలేకీయులు తూర్పు నుండి వారి పంట వేసుకున్న తర్వాత భూములనండి పశువుల చేత తొక్కించడం, ఒంటెల చేత తొక్కించడం, అసలు పంట పైకి రాకోకుండా ఇష్టానుసారంగా వారు ఇశ్రాయేలు బహు బాధ పెట్టారండి. బాధ పెట్టినప్పుడు హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. అప్పుడు చూడండి, ఇక్కడ ఐగుప్తుల చేతి నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి వారిని తోలివేసి వారి దేశం మీకు ఇచ్చి తిని మీ దేవుడైన యెహోవాను నేనే. దేవుడు మాట్లాడుతున్నాడండి. యెహోవా ఇశ్రాయేలు యుద్ధ ప్రవక్తను పంపెను, అతని వారితో ఇలాగూ ప్రకటించను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నేను ఐగుప్తుల నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహము నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారిని అందరి చేతుల నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి వారిని తోలివేసి వారి దేశం మీకు ఇచ్చి తిని మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీల దేశమును నివసించుతున్నారు, వారి దేవతలకు భయపడుకుడి అని మీతో చెప్పి తిని. మీరు వెళుతున్న మార్గాలలో యెహోషువ నాయకత్వం అయిపోయిన తర్వాత న్యాయాధిపతుల కాలంలో ఇక్కడ దేవుడు వారితో ఒక మాట చెప్తాడు. మీరు వెళుతున్న మార్గంలో అమోరీల దేశం వస్తుంది, అమోరీల దేశం నివసించుతున్నారు, వారి దేవతలకు మీరు భయపడుకుడి అని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతిరి. ఎప్పుడైతే దేవుని మాట వినకపోతే అప్పుడు దేవుడండి మన శత్రుల చేతులకు అప్పచెప్తాడు. దేవునికి ఇష్టమైనటువంటి తెగ అమలేకీయులను సంహరించమంటే అక్కడ సౌలు రాజు ఏ విధంగా వదిలిపెట్టాడో అట్టగే తెగల్ని సంహరించుకుంటా రామంటే ఒకరి నుంచి ఒకరిని వదిలే వాళ్ళు ముళ్ళుల్లో ఇక్కడ ఏమయ్యారంటే అమలేకీయులు మీకు కంట్లో ముళ్ళుగాను పక్కలు సోలంగాను ఉంటారని చెప్పాడు దేవుడు.
మరి వెళుతున్న మార్గంలో అమోరీల దేశం నివసిస్తే ఆ దేవతలకు మీరు భయపడొద్దని దేవుడు ముందే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తే, ఇక్కడ చెప్తుంది కానీ మీరు నా మాట వినకపోయి యెహోవా దూత వచ్చి అబ్రిజేయుడైన యోవాషునకు కలిగిన ఎఫ్రాములో మస్తక వృక్షము క్రింద కూర్చొని ఉండెను. అభి ఎజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఎఫ్రాములోని మస్తక వృక్షము క్రింద కూర్చొండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగైనట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా. అబ్బా అయ్యా, నన్ను పరాక్రమ గల బలాఢ్యుడా అని పిలుస్తున్నావయ్యా. గిద్యోని చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకేలా సంభవించెను? ఈ పంటలు లేకోకుండా మాకు ఎందుకు ఇంత పేదరికము, ఇంత భయంకరమైన దురవస్థలకు, దుస్థితులకు మేము వెళ్ళిపోయాము అని చెప్పి గిద్యోను అడుగుతున్నాడు. చూడండి, గిద్యోను చిత్తము నా ఏలినవాడ యెహోవా మాట. చూడండి, దేవుడండి మస్తకి వృక్షం కింద వచ్చి కూర్చున్నాడండి. ఎవరు దొరుకుతారా ఈ ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను మిద్యానీయుల చేతుల నుంచి విడిపించడానికి అని పౌరుషం గల బిడ్డ ఎవరైనా కనపడతారని ఎదురు చూస్తా ఉన్నాడు దేవుడు. ఆ మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు ఉండునట్లు గానుగ చట్టను గోధుమను దొల్లగొట్టుకొనుచుండగా యెహోవా దూత అందరికి కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండి ఎడల ఇదంతా మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆ అద్భుత కార్యములను ఏమాయనో? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పిన. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, చూడండి, గిద్యోనుతో మాట్లాడింది ఎవరండి ఇప్పటి వరకు? సాక్షాత్తు యెహోవా దేవుడే. ఇక్కడ రాయబడింది కదా, యెహోవా మమ్మల్ని విడిచి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పిన. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము నేను పంపిన వాడు నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? నా కుటుంబంలో మనిషి గోత్రం ఎన్నిక లేనిదే, నా పితల కుటుంబంలో నేను కనిష్ఠుడని ఉన్నానని ఆయనతో చెప్పిన. అందుకు యెహోషా, అయినా ఏమి? మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడేమో పరాక్రమ గల బలాఢ్యుడు అని పిలుస్తున్నాడు గిడ్డోన్ని. ఇక్కడేమో నేను కనిష్ఠుని, మనిషి గోత్రము నీకు తెలుసు కదా, మనిషి గోత్రము చాలా అల్పమైన గోత్రము. మరి ఆ గోత్రముల నుంచి అందుట్లో కనిష్ఠుని, చాలా చిన్నోని నేను. చూడండి ఇక్కడ, మరి నా పితల కుటుంబంలో నేను కనిష్ఠునై ఉన్నాను ఆయనతో చెప్పిన. అందుకు యెహోవా, అయిననేమి? అయితే ఏంటంటే అయ్యా, నేనున్నా నీకు తోడై ఉన్నాను, నీకేంటి భయము అని చెప్పి, ఆయననేమి నేను నీకు తోడైందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను హతము చేయదమని సెలవిచ్చాను. దేవుని నామనికి మహిమ కలుగును గాక. తర్వాత గిడ్డోని చాలా సూచక్రియలు అడుగుతాడు. నేను తీసుకొచ్చే అర్పణ నువ్వు తీసుకోవాలి. ఒక గొర్రెపిల్లని తీసుకొస్తాడు, చక్కగా మాంసం కొట్టుకొని చక్కగా బుట్టలో పెట్టుకొని వస్తాడు. కాగి నీళ్ళు తీసుకొస్తాడు కుండతోటి. మరి పొంగని అంటే కాల్చిన రొట్టెలు, పచ్చి రొట్టెలు తీసుకొని వస్తాడు. తూముడి పిండి రొట్టెలండి. ఒక మేక పిల్లను మరి మాంసం తీసుకొని బుట్టలో పెట్టుకొని వచ్చినప్పుడు మరి ఇది నువ్వు తీసుకోవాలి అని చెప్పి మరి ఆయనకి అర్పణ అర్పిస్తే, నువ్వెక్కడే ఉండు, ఇవన్నీ తీసుకొని వస్తానంటాడు. మేక పిల్లలు కోసుకొని బుట్టలో పెట్టుకొని కూర తీసుకొని మాంసం పెట్టుకొని తర్వాత పొంగని భక్షములు అంటే చపాతీలు చేసుకొని పచ్చివి కాల్చనివి చక్కగా చేసుకొని, తూముడి పిండి అండి, కూతి కాదు, 1 కేజీ కాదు, 2 కేజీలుగా 4 కేజీలు తూముడి పిండి అంటే, తూముడు అంటే 20 మానికలు అంటే తూముడి పిండి అంటే మీరు ఒక్కసారి లెక్కేసుకోండి. తూముడి పిండి ఇక్కడ రాయబడింది. చూడండి, ఇక్కడ భక్ష్యములు పట్టుకుని దేవుని దూత మరి చూడండి, ఇక్కడ తూముడి పిండితో పొంగని భక్ష్యములు సిద్ధపరిచి మాంసం గంపలు ఉంచి యెహోవాకు బలిపీఠం కట్ట 2వ కోడిని తీసుకుని వచ్చి నువ్వు నరికిన ప్రతి ఒక్క కర్రతో దహన బలి అర్పించమని అతనితో చెప్పాను. కాబట్టి గిద్యోను తన పనివారితో 10 మందిని తీసుకొని యెహోవా తనతో చెప్పినట్లు చేసిన. అతడు తన పితరుల కుటుంబనకు ఊరి వారికి భయపడిన పగలు దాన్ని చేయలేక, ఇదిగో ఏమైతే ఉన్నాయో ఆ దేవతా స్తంభాలు, ఆ బలిపీఠాలు, బయలుదేవత స్తంభాలు అన్నిటిని పడగొట్టేయని చెప్పాడు దేవుడు. చెప్తే
గిద్యోను ఏం చేశాడో చూడండి. వారితో పాటు 10 మంది పనివాళ్ళని తీసుకొని వెళ్ళి, పగలైతే కాదని రాత్రిపూట ఆ దేవతా స్తంభాలను అవన్నీ పగలగొట్టేశాడండి. మొత్తం మొత్తం ఏమైతే ఉన్నాయో అన్యులకు సంబంధించినటువంటి బలిపీఠాలన్నీ కూడా పగలగొట్టి తెగగొట్టేసి నరికి పారేసేసి ఏం చేశాడో తెలుసా, అక్కడ కోడెళ్ళకు కూడా ఇక్కడ రాయబడింది కదా, మరి తెగని ఏర్పడతా బండ కొనను, నీ దేవుడని యెహోవాకు బలిపీఠం కట్టి ఆ 2వ కోడిని తీసుకొని వచ్చి నువ్వు నరికిన ప్రతిమ యొక్క కర్రతో ఆ దహన బలి అర్పించమని అతనితో చెప్పిన. కాబట్టి గిద్యోను తన పని వారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదంతా నేను చెప్పదలుచుకోలేదు, నీకు ఒక మాట చెప్పదలుచుకున్నా. దేవుడి అయితే ఏమి, నువ్వెవరివైతే ఏంటి, దేవుడు అంటే భయము భక్తి కలిగి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలని నువ్వు అనుకుంటే దేవునికి మహిమ కలుగు. నీ ప్రజలను, నీ కుటుంబాన్ని, నీ వ్యవస్థని కాపాడాలని ఆలోచన, ఆశ, తృష్ణ నీకుంటే, నీ కుటుంబాన్ని దేవుడి సన్నిధికి నడిపించాలనే ఆకాంక్ష ఉంటే నీకు దేవుని సన్నిధికి రావాలి. దేవుని సృష్టికర్తని ఎరిగి ఉండాలి. ఆయన పరాక్రమ గల బలాఢ్యుడు, ఆయన సృష్టికర్త, సృష్టికారకబోతుడు, ఉన్నతుడు, అత్యున్నతుడు. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. నా పితరులు నడిపించిన దేవుడు, ఎర్ర సముద్రము చీల్చిన వాడు, ఐగుప్తులో ఎంతో భయంకరమైన దురావస్థలో నుంచి మా పితరుల యొక్క మూలుగులు విని మమ్మల్ని బయటకు తీసుకొచ్చి 6 నెలలు నడిపించాడు. ఫరో సైన్యం నీట ముంచాడు, జలములలో ముంచి పడేశారు. 6 నెలలు నా పితరులు నడిపించారన్న ఆలోచన, ఆశ కానీ నీకు ఉంటే ఈ ఉదయకాల సమయంలో నీకు ఒక చక్కని విశేషమైన విషయం, నువ్వు కనిష్ఠుడు అయితే ఏంటంట, నీ గోత్రం ఎటువంటిదైతే ఏంటంట, నువ్వు ఎలాంటివి, నీకు దేవుని నామానికి మహిమ తీసుకురావాలన్న ఆశ, ఆలోచన ఉంటే దేవుణ్ణి ఘనపరచాలి, మహిమపరచాలి, ప్రకటించాలి. నీ కుటుంబ వారిని, తెగవారిని, ఇంటి వారిని, నీ ఊరి వారిని నీ బాగు చేయాలి. దేవుని తట్టు, సృష్టికర్త తట్టు త్రిప్పాలని ఆలోచన నీకుంటే ఈ ఉదయకాల్సిన గొప్ప సువార్త, గొప్ప మాట ఏంటో తెలుసా? చూడండి ఇక్కడ రాయబడింది. ఒక్క మనిషిని చూడండి, ఇక్కడ రాయబడింది కదా, ఇక్కడ చక్కని మాట, నేను నీకు తోడయుండును కనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చెను. ఒకే మనిషిని హతము చేసినట్లు నువ్వు మిద్యానీయులను హతము చేసేదవని దేవుడే గిద్యోనుతో మాట్లాడాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని బంధకములలో పడియుండియో రక్షించబడిన వారే, దేవుని రుచి చూచిన వారే బంధకాల్లో పడి ఉన్నారు. ఎందుకని? దేవుని మాట వినక, నేను చెప్పిన మాట మీరు వినలేదు, ఆ దేవతలకు మీరు భయపడవద్దని చెప్పా, మీరేం చేశారు? నేను చెప్పిన మాట వినలేదు. అందుకని మీకు నిరీక్షణ ఉంది, కాబట్టి నేను మిమ్మల్ని విడిచిపెట్టను. బంధకములో పడి ఉండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించడం మీరు 2 మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. గిద్యోను, నీకు 2 మేలు చేస్తా, నేను బంధకాలను వదిలిపెట్టను. నిరీక్షణ కలిగి ఉన్నావు కానీ బంధకాల్లో పడి ఉండియో నువ్వు రహస్యముగా గోధుమలు దొల్లగొట్టుకుంటా నేను చూసా. పరాక్రమ గల బలాఢ్యుడా, రా, ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి నేను అనుకుంటా. ఒక్కడిని చంపినట్లుగా ఆ మిద్యానీయులందరినీ నీతో నేను హతమార్చడానికి నేను ఇష్టపడుతున్నా అని చెప్పి గిద్యోనండి రేపాడండి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. చూడండి, ఒక్కడిని చంపినట్లుగా మిద్యానీయులందరినీ నీవంతా చెప్పటం లేదు కానీ దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఎన్నో విషయాలు దేవుడు అనేక సూచక్రియలు గిద్యోను తీసుకున్నాడు. తర్వాత గిద్యోను అనేక సూచక్రియలు తీసుకొని తర్వాత యుద్ధానికి వెళ్ళటానికి ఇక్కడ చూడండి 10,000 మంది, 7వ అధ్యాయము 4 10,000 మంది నిలిచిండు యెహోవా. ఈ జనులు ఇంకెక్కువ మంది నీళ్ళ యొద్దకు వారిని దిగి చేయమని అక్కడ నీ కొరకు పరిశోధించను. ఇంకా ముందుకు చూసుకుంటే ఇంకొక మాట చెప్పాలండి, నీతో నున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలగచేసుకొను అనుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి
తిరిగి వెళ్ళవాలనని జనులు విన్నట్లుగా ప్రకటింపమని గిద్యోనుతో సెలవిచ్చాను. అతడు జనుల నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయేది. చాలామంది విస్తారంగా యుద్ధానికి వచ్చారండి, మిద్యానీయులకి యుద్ధానికి. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? మరి మిద్యానీయులు దండుపాళెముల వారికి కనబడిన యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులు అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నా రక్షణ కలగజేసి నా మీద అతిశయింతురేమో. దేవుని నామానికి మహిమ. దేవుడు ఎప్పుడూనండి చిన్న వాటిలోంచి గొప్ప కార్యాలు చేయాలనుకుంటాడు. చిన్న చేతి సహాయం లేకుండా తీయబడిన రాయిచు భూతలమంతా అన్ని లోహములతో చేయబడిన దంచి పొడి చేసింది. అదేవిధంగా చిన్న రాయి గొలియాతు హతమార్చడానికి దావీదు ఏటు ఒడ్డుకి వెళ్ళి చిన్న రాతిని తీసుకొని గొలియాతుని హతమార్చాడు దావీదు. అందుకని చిన్న మంద మీరు భయపడుకుడి, మీ మధ్య నేను ఉంటానంటాడు కదా. చిన్న మంద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు రోదే ఒక చిన్నది, మన పేతురై బంధకములు విడిపింపబడిన వాడై, ఇదిగో మన రోమా సైన్యము రోమీలు బంధించారు కదా, మరి ఆ సైన్యముల నుంచి విడిపించి అక్కడ వారి ప్రార్థన మా పేతురయ్య గారిని విడిపించు బంధకముల్లో ఉన్నాడని చెప్పి వారు ప్రార్థన అపోస్తుల కార్యములో నుంచి పడి ఉన్నారని ప్రార్థన చేస్తుంటే అందరూ మా పేతురయ్య గారిని విడిపించయ్యా అని ప్రార్థన చేస్తుంటే ఆయన విడిపించాడు. దేవుడు విడిపించాడు. దేవదూత బంధకాలను విడిపించి తీసుకొచ్చాడు. అక్కడ అది తలుపు కొడుతున్నప్పుడు రోది అని చిన్నది వెళ్ళి తలుపు కాడ నుంచొని మన పేతురయ్య గారు వచ్చాడు అని అంటుంది. పేతురయ్య గారు రావటం ఏంటి? ఆయన ఎక్కడ ఎంతమంది సైన్యము ఆయన చుట్టూ ముందు వెనక ఎంతో మంది సైన్యులు రావటం అసాధ్యం అనుకుంటున్నారు వీళ్ళు. లేదు, దృఢంగా చెప్పిద్దండి, మన పేతురయ్య గారు వచ్చాడు తలుపు తీయమని. వచ్చి తలుపు తీస్తే పేతురయ్య గారు వచ్చి ఉంటాడు. అందుకని దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకి అంటే ఆయన నామానికి గొప్ప చేసుకునే దేవుడు. ఎంతమంది సైన్యం అవసరం లేదు, నా బాహుబలంతో నేను ఇశ్రాయేలు ప్రజలను విడిపింపగలను. ఎంతమంది నా మీద అతిశయిస్తారేమో, అవసరం లేదు, కొంతమందిని వెళ్ళిపోమని చెప్పు అని చెప్పమన్నప్పుడు చూడండి, అక్కడ 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారండి. అతి తక్కువ మందితో ఆయన మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. అతి తక్కువ మందితో ఆయన నామాన్ని గొప్ప చేయాలనుకుంటున్నాడు. ఆయన అతి తక్కువ మందితో కొన్ని లక్షల మంది మీద యుద్ధం చేయాలనుకుంటున్నాడు. చూసావా, యుద్ధం చేయకోకుండా కత్తి పట్టకోకుండా 185,000 మందిని గిద్యోను ఇజిక మీదకి వచ్చినప్పుడు 185,000 మందిని అస్సలు ఆ రాత్రి యెహోవా దూత ఒక్క దూతేనండి, కోట్ల దూతలు పరలోక సైన్యము. ఆయన కోట్ల దూతలు శుద్ధుడు పరిశుద్ధుడు గానముల చేత కొనియాడబడుచున్న దేవాతి దేవుడి దగ్గర దుమము లేచిపోతుంది. గడప కమ్మలు కదిలిపోతున్నాయి, దుమము లేస్తుంది. ధూపము పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క పరిశుద్ధుడు అంటూ ఉంటే గడప కమ్మలు కదిలిపోతున్నాయి అంటండి. పరలోక ఒక్క దూతను పంపించి ఆ రాత్రి శని ఏరిపోయి మహారంకులేస్తున్నప్పుడు ఆ దేవాతి దేవుడు ఎంతోమంది దేవతలు కలిగిన వాళ్ళు నేను హతమార్చి వచ్చాను, మిమ్మల్ని ఇజికియా మాయ చేస్తాడు, మోసం చేస్తున్నాడు, దేవుడు విడిపిస్తాడు, కాపాడుతాడని ప్రజలారా నేను ఎంతోమందిని జయించుకుంటూ వచ్చాను, వాళ్ళకంటే గొప్ప వీళ్ళకంటే గొప్ప మీ దేవుడు గొప్ప అని చెప్పి ఇజికియా దగ్గరికి వచ్చినప్పుడు ఒకే మాట అంటాడు యెషయా ప్రవక్త, అస్సలు లోపలికి కూడా రాడు, ఎక్కడ సైన్యం అక్కడ మట్టు పెట్టబడద్దే, నువ్వు భయపడమాక అని చెప్పి ప్రవక్త ద్వారా ప్రవచనం వచ్చింది. అంతే, రాత్రి శనిగారు పారిపోతాడు. అదంతా 185,000 మంది అక్కడ హతులై ఉన్నప్పుడు భయం వేసి పారిపోతే అతను మరణానికి దేవుడు అప్పచెప్తాడండి, కొడుకులే చంపేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ గిద్యోను ఇక్కడ ఒక మాట రాయబడిందండి. చూడండి, ఒక మాటని మేము తీసుకుని ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా, నువ్వు లేచి
నువ్వు లేచి 9 అండి 7, 9లో ఆ రాత్రి యెహోవాతనితో ఇట్లా నువ్వు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి నువ్వు దాన్ని అప్పగించదు, పోటుకు నువ్వు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా ఆ దండుకు దిగిపోమ్ము. వారు చెప్పుకొనుచున్న దాన్ని విని తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోటకు నీ చేతులు బలపరచబడినని చెప్పగా అతను పనివాడైన పూరయ్యను దండులో ఉన్న సన్నద్ధులతో పోయి మిద్యానీల అమాలేకీయులు తూర్పువారు లెక్కకు మిడతల వలె మైదానములో పరుండి ఉండేది. అబ్బా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎవరితోటి? గిద్యోనుతో మాట్లాడుతున్న. రాత్రి యెహోవా అతనితో ఇట్లా, నువ్వు లేచి దండులోనికి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించేదను, పోగొట్టుకు నీకు భయం అవుతుందేమో, భయం అయితే ఇదిగో నీ పనివాడైన పూరాతో వెళ్ళు. దేవుడు అండి సొల్యూషన్ కూడా ఇస్తున్నాడండి. అది భయం అయితే నీకు గిద్యోనా, ఎదుగో నువ్వు నీ పనివాడై ఉన్నాడుగా, నీ పనివాడు ఉన్నాడు పూరాను కూడా తీసుకొని వెళ్ళు, దండులోకి దిగు అని వారు చెప్పుకొని దండుకు దిగు పొమ్ము. వారు చెప్పుకొనుచున్న దాన్ని విను. ఎవరు చెప్పుకొనిచ్చా? వారు ఏదో చెప్పుకుంటున్నారు, వెళ్ళి వినవయ్యా నువ్వు. దేవుని నామనికి మహిమ కలిగిన తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోవటకు నీ చేతులు బలపరుచుకోవడానికి చెప్పగా అతను పనివారి పురాను ఆ దండులోనికి సన్నద్ధులు ఎద్దుకు పోయి మిద్యానీయులు అమాలేకీయులు తూర్పు వారి లెక్కకు మిడతల వలె నా మైదానాలు పరుండి ఉండిని, వారి ఒంటెలు సముద్రం తీరమనందున ఇసుకరేణుల వలె, సముద్ర తీరమందున్న ఇసుకరేణుల వలె వారు దిగి ఉన్నారండి. దండు ఒంటెలు అట్టుండయి అంట. మరి అమాలేకీయులు, మరి మిద్యానీయులు తూర్పు వారు లెక్కకు మిడతల వలె మైదానములు పరుండి ఉండేది. వారు యుద్ధానికి వచ్చేసారు, రాత్రికి రాత్రి వచ్చి పొరుండారు. దేవుని నామానికి మైదానములు పరుండి ఉండేది. వారి ఒంటెలు సముద్ర తీరమున ఇసుకలైన వల్ల లెక్కలేనివై ఉండి. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండి ఎట్లనగా ఒకనొక కలగంటిని. మాట బాగా జాగ్రత్తగా వినండి. దేవుడు వారు చెప్పుకొనుచున్న దాన్ని విను అని చెప్పాడు. ఆ రాత్రి లేవనెత్తి గిద్యోన్ని, నీకు భయం అయితే పూరాన్ని తీసుకుని వెళ్ళు, దండులోకి పొమ్మని చెప్పాడు. దండులో దిగుము, దండుకు దిగి పొమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని విని తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోవటకు నీ చేతులు బలపరచుకున్నాడని చెప్పగా అతని పని వాడిని పోరాయిను ఆ దండులో ఉన్న సన్నద్ధులు ఎద్దుకు పోయి ఆ దండులో ఉన్న సన్నద్ధుల యొద్దకు సిద్ధపాటు. దండు సన్నగద్దు అంటే మీరు గమనించాలి. యుద్ధానికి ముందు మరి డాళ్ళు, కత్తులు అవన్నీ సిద్ధపరిచి బిగిస్తారు కదా. సన్నద్ధులు సిద్ధపరిచే వాళ్ళ దగ్గరికి, సన్నద్ధులు ఎద్దుకు పోయి మిద్యానీయులు అమలేకీయులు తూర్పు వారి లెక్క మిడతల మైదానంలో పరి ఉండిని. మరి ఒంటెలు సముద్రం తీరమన్న ఇసుకవలి మరి లెక్కలేనివై ఉండిని. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కళ్ళను చెలికానికి వివరించుచుండెను. చెలికాడికి తన కన్న కలంట తన చెలికానికి వివరిస్తున్నాడంట. చూడండి ఇక్కడ ఎట్లనగా ఒకనొక కలగంటిని, అదేమనగా యావల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తల క్రిందులుగా చేసినప్పుడు ఆ గుడారము పడిపోయాను అని చెప్పాను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే, మరి ఏమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండును అతని చేతికి అప్పగింపబోచున్నాడు అని ఉత్తరం ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కడిని చంపినట్లుగా మిద్యానీయులు మొత్తం నీ చేతికి అప్పు చెప్తున్నాను. గిద్యోను, నువ్వు కనిష్టమైతే ఏంటంట ఏమన్నాడు? పరాక్రమగల బలాఢ్యుడా అని మాట్లాడాడు. తర్వాత నాకు అసలు బలం లేదై నీ కనిష్ఠుడిని, నేనా నేపాటి వాడిని అంటే అయితే ఏంటంట అన్నాడు. తర్వాత మళ్ళా ఆయన ఇవన్నీ చూసి బలులు అన్నీ అర్పించిన తర్వాత సమాధానకర్త అని పేరు పెట్టి అక్కడ బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టండి ప్రార్థన చేశాడండి గిద్యోను. బలిపీఠం ఎప్పుడైతే కట్టాడో అప్పుడే చేయమండి. ఎప్పుడైనా సరే బలిపీఠం దగ్గర దేవుని శక్తి ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటుంది, ఆత్మిక వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, వాళ్ళు కన్న కళ వీరిద్దరు వింటున్నప్పుడు చూడండి, వారు చెప్పుకొనుచున్నగా దాన్ని విని తర్వాత నువ్వు వింటావు. ఒకటే వారు చెప్పుకునేవిది నువ్వు వింటావు. గిద్యోనుకు ముందుగానే చెప్పేశాడు దేవుడు. ఏమని చెప్పి, ఒక రొట్టె అంట, యావల రొట్టె. ఏ రొట్టె? చూడండి, యావల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోకి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తన తల క్రిందులుగా చేసినప్పుడు ఆ గుడారము పడిపోయాడు. దేవునికే మహిమ కలిగిన గాక.
మిద్యానీయులు ఓడిపోతారు. ఆ పడేసింది ఆ రొట్టె కాదయ్యా, గిద్యోని ఖడ్గమే. ఎవరిదో కాదు, యెహోషు కుమారుని గిద్యోని ఖడ్గమే. మిద్యానీయుల దండు ఓడిపోవటం ఖాయం. చూడండి, మిద్యానీయుల దండంతి అతని చేతికి దేవుడు అప్పగింపబోతున్నాడు, వాళ్ళ దేవుడు అని ఉత్తరం ఇచ్చాడు. దేవుడు నామనికే మహిమ కలుగును గాక. అందుకని బంధకములో పడి ఉండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మళ్ళా ప్రవేశించండి, రెండంతలుగా మీకు మిలి చేస్తుందని నేడు మీకు తెలియజేస్తున్నాను. అప్పచెప్పేశాడు దేవుడు అప్పచెప్పేశాడు. ఎందుకంటే ముందుకొచ్చాడు దేవుడు. ఏదైతే చెప్పాడు అన్ని విగ్రహాలు నన్ను దేవస్థానం పడగొట్టి పారేయమని రాత్రికి రాత్రే 10 మంది పనులు తీసుకొని వెళ్ళిపోయి ఆ రాత్రికి రాత్రి అయిష్టమైన హేయమైనటువంటి అన్నిటినీ గిద్యోను పడగొట్టి పడేశాడండి. పడగొట్టి సమాధానకర్తని బలిపీఠం కట్టాడు. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ తీసుకొచ్చాడు. దేవుని చెప్పిన ప్రతి మాట విన్నాడు. అని మరి నాకు కొంచెం చూచిన మాట, కళ్ళం ఆరిపోవాలి, కళ్ళము మళ్ళీ పొడైపోవాలి. ఎన్నో ఒక సూచక్రియలు అడుగుతాడు దేవుణ్ణి. ధైర్యం చూడండి. అందుకే పరాక్రమం గల బలాఢ్యుడా. చూడండి, మరి మా దేవుడు మాతో ఉంటే మాకు ఎన్ని కష్టాలు, అది అడగటానికి కూడా ధైర్యం ఉండాలి కదండి. అడిగాడు గిద్యోను. అందుకనే పరాక్రమం గల బలాఢ్యుడు అన్నాడు దేవుడు. అందుకని ఇక్కడ రాయబడింది కదా. చూడండి, బంధకములలో పడి ఉండి, అందుకనే వినుచున్న మీతో నేను చెప్పుందేమనగా, వినుచున్న మీతో లోకాస్త వార్తలో నుంచండి, లోకాస్త 6వ అధ్యాయము 27వ వచనములో, వినుచున్న మీతో నేను చెప్పున్నదేమన్నా మీ శక్తుల్లోనూ ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వరకు మేలు చేయుడి, మిమ్మల్ని శపించే వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వరకు ప్రార్థన చేయుడి. దేవుని నామానికి మహిమ కలుగు. యేసు ప్రభు నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ప్రతి దాన్ని మరి చూడండి, ప్రేమించటం ఏం చెప్తున్నాను. మీరు ఇవి కూడా చేయకోకుండా బంధకాలు, అపవాది బంధకాలు కానీ సినిమాలు చూస్తారు, షికార్లు చూస్తారు, టీవీ సీరియల్ చూస్తారు, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తారు, లెక్కలేనని అబద్ధాలు, లెక్కలేనని అసూయ, ఇవన్నీ చేస్తూ మరి చూడండి, ఒక చంప కొడితే రెండో చంప చూపించే ఇదేదండి. చూడండి, అక్కడ చూడండి, వెంటనే ఇక్కడ ఒక మాట 7వ అధ్యాయము మరి 11వ వచనములో నేను చెప్తున్నా, నాయను అని ఊరికి వెళ్ళిచుండగా ఆయన శిష్యులు బహు జనసం ఆయనతో కూడా వెళ్ళిచుండి, ఆయన ఊరి గవని ఎందుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒక వెలుపలికి తీసుకొని పోచుండి ఒక తల్లి, అక్కడ కుమారుడు ఒక విధవరాలు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు గవనిలోకి ఒక విధవరాలు కుమారుడు చనిపోతే అది తీసుకుని వెళ్తున్నారు పాడెత్తుకొని. ఆకున్నది ఒక కుమారుడే, ఆమె ఒక్కతే. ఇక ఇది యేసుప్రభు లోపలికి వెళ్తున్నారు, ఆ పాడని తీసుకుని వెలుపలికి వెళ్తున్నారు. వెళ్తుంటే యేసుప్రభు కనికర పడిపోయాడండి. చూడండి, మరి అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వాడిని నిలిచి, ఆయన చిన్నవాడా లేమ్మని నీతో చెప్పుచున్నానని చనిపోయిన వాడిని లేచి బంధకాలలో పడి ఉన్నాడు, లేవనెత్తాడు. ఆ తల్లిగా బిడ్డను అప్పచెప్పాడు, కనికర పడ్డాడు. దేవుని నామనికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. బంధకాలలో పడి నిరీక్షణ ఓపు, ఏదైనా ఆధారము, ఏదో ఒకటి కార్యం జరగాలి, ఏదో మేలు చెయ్యాలి. నమ్ముకున్న దేవుని విడిచిపెట్టాం, దేవునికి వ్యతిరేకంగా తిరిగిపోయాం, దేవుని లక్ష్య పెట్టలేదు. కానీ దేవా నేను చేసిన తప్పులు క్షమించయ్యా అని చెప్పి మరల నువ్వు తిరగగలిగితే, మరి ఒక చంప కొడితే రెండో చంప చూపించగలిగితే, ఇక్కడ నువ్వు చెప్పించే వారి కోసం ప్రార్థన చేస్తే, నిన్ను మరి హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేసే వారికి దీవించగలిగితే, చూడండి అక్కడ ఒక చంప కొడితే మరి రెండో చంప త్రిప్పుము, నీ పైపట్టు తీసుకొని పోవారికి మరి 2 అంగి కూడా ఎత్తుకొని పొమ్మని చెప్పాలంట. చూడండి ఇక్కడ మాట రాయబడుతుంది, నీకు మేలు చేయు వారికి మేలు చేసిన నీకేమి కలుగును. నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత మరి ఆరాధ్యంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. 27వ వచనం కాడి చదువుకుని చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మళ్ళీ అందుకని దుఃఖ దినములు సమాప్తమైన తెలుసుకో నేస్తమా. దేవుని నామానికి మహిమ కలుగునాక. అన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన కార్యాలను మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే దేవుని కార్యాలను మనం చూస్తామండి. దేవుని నామానికి మహిమ కలుగు. గిద్యోను చూడండి, పరాక్రమం దేవుడు చెప్పిన అని పడగొట్టి పడేశాడు, దేవునికి ఇష్టమైన హేయమైనటువంటి తొలగించి పడేశాడు దేవుడు. మరి చూడండి, ఒక్క మనిషిని నువ్వు జయించినట్లుగా మిద్యానీయులు అందరినీ మరి అమలేకీయులను తూర్పు వారిని అందరిని హతమార్చేస్తావు అని చెప్పి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నేను చెప్తున్నాను వెళ్ళు, నీకు భయం అయితే పోరాన్ని తీసుకొని వెళ్ళు వారు చెప్పుకున్న మాటలు విను,
రొట్టె వెళ్ళింది, పడేసింది, గుడారమును పడగొట్టింది, చెలికాడు వారికి దర్శనం కళ వచ్చింది. ఆ కళ గురించి చెప్పుకుంటున్నప్పుడు దేవుడు ఆ మాట వినమని చెప్పి పంపించాడండి. మరి చెప్పుకున్న మాటలు గిడ్యోని విని చూడండి, ఒక దివిటి, ఒక కుండ, ఒక బోరతో యుద్ధం చేసి 300 మందితోనండి. చాలా పెద్ద స్టోరీ. మరి ఇశ్రాయేలు ప్రజల్లో జరిగినటువంటి, మరి ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా దేవుడు చెప్పిన మాట విననప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలను మరి శత్రులకు అప్పచెప్పేవాడు. అదేవిధంగా మనమైనా సరే దేవుడి మాట మనం వినుకోకుండా, ఆయన చిత్తానుసారంగా మనం జీవించుకోకుండా, మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు మనకి శ్రమలు విస్తరిస్తాయి, మనకి సమస్యలు విస్తరిస్తాయి. ఎప్పుడైతే మరలా దేవుడి తోటి ప్రభువారు క్షమించు అని దేవుని తోటి తిరిగి, అప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క అదే బాధ. అందుకనే మరి ఇక్కడ మాటికి తప్పిపోయిన హోషేలో ఉంటుంది కదా, ఒక వ్యభిచారిని పెళ్లి హోషేయ అంటాడు. మాటికి ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోతున్నప్పుడు మరలా నీవు తీసుకొచ్చుకో అని చెప్పి హోషేలో ఒక చక్కని శ్రేష్టమైన మాటలు, చాలా జాలి లేని దాని ఎడలో జాలి చేసుకున్నాడు. మరి దేవుడు ఎంతైనా గొప్ప దేవుడు అండి, హెచ్చరికడు, ఆలోచనకర్త, నిత్యుండగ తండ్రి. ఆయన ప్రేమకు, ఆయన జాలికి హద్దులే లేవు. ఎన్నిసార్లు పడిపోయినా లేవనెత్తి ఇశ్రాయేలు ప్రజలు నిలబెట్టి ఆయన సొత్తుగా చేసుకుని ఆయన కోసం ఎంత కడికైనా వెళ్తానన్నాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు నేను ఎంతవరకైనా వెళ్తాను. ఇశ్రాయేలుడు ఒక పాదము పాతాళమందు ఉంచి ఒక పాదం ఒడ్డు నుండి ప్రభువా నన్ను కాపాడు అంటే పిలిస్తే పలుకుతానన్నాడు. పేతురు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు ఏమైపోయాడు, కొంత దూరం వెళ్ళిన తర్వాత విశ్వాసంతో నడిచాడు. ఏదో కొంచెం గాలి శబ్దం వచ్చింది, ఆ విశ్వాసం మునిగిపోస్తా ప్రభువా నన్ను రక్షించమని పిలిచినట్లుగానే ఇశ్రాయేలు ప్రజలు పిలిస్తే పలుకుతాడని. నాకు ఇష్టమైన ప్రజలు అన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునక. ఎన్నిసార్లు వాళ్ళు పరడిపోయినా, తప్పిపోయినా, న్యాయాధిపతులు ఎన్నోసార్లు తప్పిపోయినా వారిని విడిపించాడు. అదేవిధంగా అందుకని వారు మొరపెట్టారండి. వారు మొరపెడితే ఆయన జాలి పడిపోతాడు, ఆయన కనికరం చూపుతాడు. కొద్ది మాటలు మరి దేవుని యొక్క వాగ్దానం, బంధకమంలో పడియండి నిరీక్షణ కలిగిన వారలారు. చూడండి ఇక్కడ మరి పడి ఉండి నిరీక్షణ గలవారు అనంతగా మీకు మేలు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. దేవుడి వాగ్దానం, ఈ దిన వాగ్దానం ప్రతి కుటుంబంలో, ప్రతి జీవితంలో వర్ధిల్లాలి. ప్రతి జీవితంలో ఈ యొక్క వాగ్దానము బంధకాల్లో పడి, ఏ బంధకాల్లో పడి ఉన్నారు, ఎటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, తిరగండి. ఖచ్చితంగా దేవుడు క్షమించే దేవుడు. ప్రభువా అయ్యా నాకు సహాయం చేయయ్యా అని అడిగితే ఖచ్చితంగా ఆయన సహాయం చేసే దేవుడు. ఎందుకంటే జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు మన దేవుడు. ప్రాణం పెట్టినవాడు అంటే ఆయన ప్రాణమే పెట్టేశాడు. ఇంకేం కావాలండి? సృష్టిలో ఉన్నదంతా ఆయన మనకి ఇచ్చేశాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియుడా, మా రక్షకుడా, మా యేసయ్య నీకు వందనాలు. దయగలిగిన తండ్రి, కృపగల దేవానికి వందనాలయ్యా. నీ నామానికి మహిమ కలిగినట్లుగా ప్రభా, బంధకముల పడి ఉండి నిర్లక్ష్యం గల వారలారా మరలా కోటను ప్రవేశించి మీరు రుణంతగా మేలు చేస్తాను వాగ్దానం చేసావయ్యా. వాగ్దానం ప్రతి కుటుంబంలో, ప్రతి జీవితంలో నెరవేర్చండి. పరిశుద్ధాత్మ ఎవరైతే అప్పుల బాధతో బంధకము అయ్యా తండ్రి నాయన, సమస్యలు బంధకం, అనారోగ్యము బంధకము అయ్యా, పిల్లలు లేని జీవితం ఒక బంధకము నాయన, గొడ్డల నెంబడి జీవితం ఒక బంధకము నాయన. పరిశుద్ధాత్మ నీకు వందనాలు అయ్యా. లేమిడి అనేది కనికి నాయన, లేమిడి అనేది ఒక బంధకం అయ్యా. నీకు వందనాలు తండ్రి. స్తోత్రముల అనారోగ్యం అనే బంధకము, ప్రభ పాపం అనే బంధకము తండ్రి నాయన అయ్యా. నీకు వందనాలు. ఎవరు ఏ బిడ్డ బంధకాలు పడి ఉన్నారు నాయన, బంధకముల నుంచి విడిపించండి, త్రెంచండి. ప్రతి కాడుమాని మోకులు తీసేస్తానన్నావు తండ్రి నాయన. బంధకాలు తెంచుతానన్నావు ప్రభ, త్రుంచుతానన్నావు అయ్యా. మాటిచ్చిన దేవుడవు తండ్రి నాయన అయ్యా, మాటిచ్చిన దేవుడవు నాయన మర్చిపోని దేవుడవు. పరిశుద్ధాత్మ నీకు వందన. అల్ఫా ఒమేగా, మొదటివాడ, కటపడివాడ, ఆది సముద్ర మృతుల నుండి సజీవుడిగా లేచినవాడ, సత్యమునకు సాక్షి, నమ్మదగిన వాడ. ప్రతి కుటుంబములో తండ్రి ప్రతి బంధకమును తెంచి త్రుంచి నాయన నీ నామానికి మహిమకరంగా కుటుంబాలు తండ్రి నాయన వెలుసెల్లడానికి, ఆశీర్వదించబడటానికి, దీవించబడని సాక్షిగా నిలబడటానికి నీ కృపను విడుదలచ్చమని దేశాన్ని, రాష్ట్రాలని మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రతి తండ్రి నాయన సేవకుడు కుటుంబాలని, ఈ సేవలను, పరిచయాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని, ప్రతి కీడు నుంచి ప్రతి కుటుంబానికి విడుదల కలగచ్చేయమని, ప్రతి శాపము నుంచి కొట్టివేయమని, ప్రతి శాపను కొట్టివేయండి, ప్రతి అనారోగ్య పరిస్థితి కొట్టివేయండి. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. మహిమ నీ నామానికి మహిమ కలుగునట్ల ప్రతి కుటుంబంలో మేలుతో నింపమని, ప్రతి బంధకాన్ని త్రుంచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.